లేకపోతే ఇడుపుగా అయితే గొడవలకు తయారు. అలా ఏం లేదు. సుకుమారంగా అంటే నన్ను కూడా నా ఇంట్లో తిట్టేవాళ్ళు. ఏంటంటే నేను ఊరికే ఏదన్నా కట్టెలు ఊర్లో పొలంలో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ కట్టెలు కాసేపు గొడ్డలు పట్టుకుని ఇవన్నీ నాకు కాయలు వచ్చేవి. అంటే ఇక్కడ జిమ్లో డంబెల్ పట్టుకున్నప్పుడు కాయలు వచ్చేవి. ఏంటంటే వీడు మరీ సుకుమారంగా పెరిగిండ్రా అమ్మ ఒక్కసేపు జరిసేపు గొడ్డలు పట్టుకుంటేనే కాయలు కాస్తాయా ఇట్లా అనేటోళ్ళు. అది చిన్నప్పటి నుంచి ఉన్నది, అది కొత్తగా. సో అది ఫెమిలియర్. మీ అంటే లాంగ్వేజ్లో ఉంటే పర్వాలేదు, అయితే తెలుగు టైటిల్ పెట్టారని గొడవ అయితే లేదు. అది తెలుగు తెలంగాణ అన్ని చోట్ల అదే. అదేనా? ఓకే. మరి ఇడుపు కాగితం గొడవ మీద నువ్వు తెలంగాణ అబ్బాయిగా తెలంగాణ హీరోగా నీ తలుపు ఒపీనియన్ ఏంటి, కామెంట్ ఏంటి? నేను ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లో ఆ సినిమా జోలికి వెళ్ళి దీన్ని ఎఫెక్ట్ చేయాలనుకోవట్లేదు. అంటే ఎఫెక్ట్ అవుతుందా అంటే లేదు సార్. అంటే మనుషులు పర్స్పెక్టివ్లో అంటే ఒక ఇష్యూని ఎవరు ఏ ఉద్దేశంతో చూస్తున్నారో తెలియదు అండ్ తెలియట్లేదు. అండ్ నాకు ఒకటి ఫేమస్ లైన్ ఒకటి ఉంటుంది కదా సార్, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలియనంత వరకు అందరూ ఇలాగే. దానివల్ల మన పని ఏదో మనం చూసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే దాన్ని ఎవరు ఏ దానికి వాడుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇష్యూని, పదాన్ని, సినిమాని, సోషల్ మీడియాని దాంట్లో ఎందుకు వెళ్ళి రాయేసి మీద బట్టల మీద బురదేసుకోవడం. అదే మన సినిమా ప్రమోషన్ మనం చేసుకోవడం. అంటే నాకు టక్మ నువ్వు సుకుమారి అనగానే ఒక గ్రాంధికం లాగా, ఇప్పుడు సుకుమారంగా ఉన్నావు అనడం వేరు, సుకుమారి అని అనడం వేరు. దీనికి ప్యారలల్ వర్డ్ మన తెలంగాణలో ఏం లేదా? అంటే గ్రామ్యంలో గ్రామీణంలో మాట్లాడే మాట అవి చాలా పదాలు ఉంటాయి సార్, ఒకటే కాదు. ఇక్కడ బేసిక్గా తెలంగాణ ఏంటంటే ఎక్కువ ఉర్దూ మిక్స్డ్ పదాలే ఎక్కువ. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, దాన్ని దవాఖానా అన్నది యాక్చువల్ తెలుగు కాదు, ఉర్దూ. దవాఖానా, ఖానా అన్నది ప్లేస్, దవా అన్నది మందు ఇచ్చే చోటు దవాఖానా. అలాగా ఎక్కువ శాతం ఇలా ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈ పదాలే ఎక్కువ తెలంగాణలో జనజీవనంలో రోజు వాడే పదాలు ఎక్కువ ఉండేవి. అంతే కదా, ఏ భాష అయినా అంతే కదా. మా నాన్న హాలిడేస్ ని తాతీలు అనేవాడు. అది ఏ భాష కూడా తెలియదు నాకు. తాతీలు ఇచ్చిరారా అనేవాడు. తాతీలు అంటే హాలిడేస్. ఓకే. సో పేజీల్ని కమ్మలు అంటాం మేము. పేజీలో బుక్లో ఉండే పేజీల్ని కమ్మలు అంటారు. అరే ఒక కమ్మ జింపిరా రాసుకోవాలని. సో అవి కొంతవరకు తగ్గాయి ఫ్లోలో. అండ్ పెద్దవాళ్ళతో పాటు భాష కొంతవరకు అంతరించి ఈ ఒరిజినల్ పదాలు, ఇప్పుడు తాతీలు అనేది తెలంగాణలోనే చాలామంది తెలియదు. సో అట్లా కొంత కనుమరుగై ఉండొచ్చు. కొన్ని పదాలు అందరికీ ఫెమిలియర్ అయ్యి ఉండకపోవచ్చు. మేము పరేషాన్ చేసినప్పుడు సౌసారా, చటాక్ అంటే చాలామందికి తెలియదు. చటాక్ అనేది అది నాకు తెలిసి అది ఉర్దూ అయి ఉండాలి. 100 grams చటాక్ అంటే. చటాక్ ఈజ్ ఎ వెరీ పాపులర్ టర్మ్లే. ఇక్కడైనా అందరిలోనైనా చటాక్ అన్నది చాలామంది అడిగారు. సౌసారా, చటాకారా, పోదాంపారా అంటే ఏంది మీనింగ్, నాకు ఈ లిరిక్ అర్థం కావట్లేదని. సౌసారా 100 rupees సారా, చటాక్ కారా మిక్స్చర్ కారా. సో ఈ పదాలు పరేషాన్, మల్లేశం ఇట్లా చాలా వరకు అర్థం కాలే చాలామందికి. సో ఇప్పుడు ఇడుపు కాగితం ఇష్యూ అవుతుంది, కానీ అప్పుడే జార్జ్ రెడ్డి కూడా చాలా వరకు అర్థం కాలేదు. కొన్ని పదాలు, డైలాగులు అన్నారు. పరేషాన్కి చాలామంది ఇష్యూ ఉండింది, అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కోర్ తెలంగాణ, మంచిర్యాల అన్టచ్డ్ తెలంగాణకి వెళ్ళిపోయాము. అంటే దాంట్లో ఇంకెలాంటి ఇంగ్లీషు, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ లేని తెలంగాణకి వెళ్ళిపోయాము. అంటే రా ఇలా ఉంటుందిరా స్వచ్ఛంగా, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని భాష అనే దానికి వెళ్ళిపోయాం మేము పరేషాన్. సో అందుకని చాలా మందికి అది అర్థం కాలేదు అప్పుడు. సో న్యూట్రల్ చేయమన్నారు. డైరెక్టర్ లేదు, నేను ఒక జెన్యూన్ ఎఫర్ట్, ఒక అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇది ఇలాగే చేస్తాను అన్నాడు. సో ఇడుపు కాగితం ఇష్యూ ఇప్పుడు, కానీ మేము ఇవన్నీ అప్పుడే చూసాం పరేషాన్కి. సో ఇప్పుడు పరేషాన్ లేదు, అలవాటు. అది తెలిసింది కదా, నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. ఏంటంటే మేము పరేషాన్కి ఇవన్నీ పడ్డాము. అంటే పదం అర్థం కావట్లేదని, పాట అర్థం కావట్లేదని, సినిమా అర్థం కావట్లేదని, అప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పుడు ఇంత దానికి లైమ్ లైట్ లేదు కాబట్టి అది ఎవరికి తెలియదు. అంటే మీడియా ఇంత ఎరప్ట్ అయ్యి లేదు అప్పుడు కదా. కాబట్టి అదే రీసెంట్ టైం కూడా సోషల్ మీడియా బాగా వచ్చేసింది, కానీ బట్ నోబడీ హాజ్ రైజ్డ్ దిస్ పాయింట్. అంతే కదా, అంతే. ఈసారి ఊరికే దానికి ఎందుకో ఒక రకమైన టైం సార్, ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. ఫోకస్ ఎక్కువ వచ్చి వాళ్ళకు 100 కోట్లు మైలేజ్ వచ్చింది టైటిల్. ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు మీరంతా ఇవన్నీ పెట్టాలి, కెమెరాలు పెట్టాలి, ఇదంతా రూము, ఇదంటే దీనికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. వాళ్ళకి ఏ ఖర్చు లేదు, అందరి నోళ్ళలోని ఇడుపు కాగితమే కదా. నువ్వు ఇడుపు కాగితం మీద నీ కామెంట్ ఏంటి? ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత మాండలికాన్ని, వాళ్ళు వాడే జీవ భాషని రెస్పెక్ట్ చేయాలి.
అది రాయలసీమ అయినా, ఎక్కడే గోదావరి జిల్లాలైనా, ఉత్తరాంధ్ర జిల్లాలైనా, తెలంగాణ తల్లి ఎంత గొప్పదో ఎవరి భాష వాళ్ళకి అంత గొప్పది. అంతే. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. సార్ మాది మహబూబ్ నగర్, మా అక్క వాళ్ళది మహబూబ్ నగర్ టువర్డ్స్ నాగర్ కర్నూలు, మాది మహబూబ్ నగర్ టువర్డ్స్ షాద్ నగర్. మేము డప్పు అంటాం, వాళ్ళు తప్పెట అంటారు. మేము రొట్టెలు తిప్పేసేదాన్ని మేము కరిచే అంటాం, వాళ్ళు సలాకి అంటారు. పైన హోల్ ఉంటుంది ఊర్లలో ఇళ్ళకి, అవును, మేము గూనా అంటాం, వాళ్ళు గవాసా అంటారు. ఒకే జిల్లాలో 100 కిలోమీటర్లలో పదాలు మారిపోతున్నాయి. అలాంటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మారదు? తోలుకురా పోరావాన్ని ఇక్కడ అన్నప్పుడు నన్ను నవ్వారు. తోలుకురా అంటే పశువు కాదు, తీసుకురా అనాలి అని. పూలు కోయి, పూలు తెంపు, నేను తెంపు అంట, కోయి అనాలన్న. దాని బదులు రెస్పెక్ట్ చేస్తే సరిపోద్ది. అంతే. ఇప్పుడు ఇక్కడ దానికి హేట్ అక్కర్లేదు. వీళ్ళు ఇలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు ట్రైబ్స్ నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, ఎర్ర చీమలు ఉంటాయి, వాటిని వాళ్ళు వండుకొని పచ్చడి చేసుకొని తింటారు. అది వాళ్ళ ఆహారపు అలవాటు, దాన్ని మనం కించపరచకూడదు. అవును, వాళ్ళకి దొరికే ప్రోటీన్ అవ్వచ్చు, సోర్స్ అవ్వచ్చు, ఆహారం, దానికి వాళ్ళ నేచర్ నుంచి వాళ్ళకి లభిస్తున్నటువంటి సోర్స్ అది. సో దాన్ని రెస్పెక్ట్ చేయాలి. దాన్ని హ్యూమిలియేట్ చేయడం, కిండిల్ చేయడం మన రైట్ కాదు, తప్పు. అది హ్యుమానిటీ కాదు అసలు. సేమ్ భాష కూడా అంతే. ఇప్పుడు మా అటు కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల సిటీల్లో వచ్చేస్తా ఉంటారు. ఆ మాట చాలా మందికి అర్థం కాదు. ఉత్తరాంధ్రలో మాట ఇది. అవును. విజయవాడ వైపు అటుపక్క నువ్వు రాజమండ్రి అవన్నీ దాటుతున్న తర్వాత ఆ మాట మాయమైపోద్ది. సిటీల్లో వచ్చేస్తామంటే క్షణంలో వస్తామని. అవును. మయాన్ని ఎందుకు వస్తావని అంటారు. మయాన్ని అంటే మధ్యలో ఎందుకు వస్తావు నువ్వు అని. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నస్కులా అంటారు కొన్ని చాలా ప్లేసెస్. నస్కులా అనే తెల్లారుజాము. అవును, అది ఎవరికి తెలియదు. అండ్ బిత్తిరి సత్తన్న వాడే భాష చాలా వరకు మాకు ఫెమిలియర్, అంటే పక్కనే ఏరియా అవడం వల్ల చాలా మందికి ఆయన మాట్లాడింది కూడా అప్పట్లో ఏం మాట్లాడాడు, దీని పదం అర్థం ఏంటని నాకు తెలిసిన తెలంగాణ వేరే జిల్లాల వాళ్ళు కూడా అడిగారు. అబ్బా. సో అదే ఇప్పుడు ఒక ప్రాంతం అయినా, ఇప్పుడు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, ఇప్పుడు తమిళ్లో కూడా ఉంది. అది తమిళ్లో కూడా ఉంది ప్రాబ్లం. మెడ్రాస్లో మాట్లాడే తమిళ్ వేరు. చెంగల్పట్టు డౌన్ ది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు, గ్రామాల లోపలికి వెళ్ళినప్పటికి మళ్ళీ తమిళ్ కల్ట్ మారిపోతుంది, లాంగ్వేజ్ కల్ట్. మీరు నమ్మరు, జొన్న రొట్టె తింటాను నేనంటే కొన్ని జిల్లాల వాళ్ళు జొన్న రొట్టె తింటావా, ఎలా చేస్తారు అది, ఎలా తింటారు అది అన్నారు. ఏది విత్ ఇన్ తెలంగాణ చూడు మరి. అప్పుడు ఒక స్టేట్లోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు భాష, ఆహారపు అలవాట్లలో అది ప్రాంతము దూరం పెరిగిన కొద్ది డెఫినెట్గా మారుతుంది. కరెక్ట్. ఇప్పుడు వైజాగ్ లాంగ్వేజ్ వేరు, విజయనగరం లాంగ్వేజ్ వేరు, శ్రీకాకుళం లాంగ్వేజ్ వేరు, అనకాపల్లి లాంగ్వేజ్ వేరు. అవన్నీ ఒకటే బెల్ట్లో 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళు అవి. రాజమండ్రి వచ్చేసరికి మారిపోతున్నది. సో లాంగ్వేజ్ ఇప్పుడు నువ్వు ఇందాక మనం తమిళ్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్ యూ టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు లెర్న్. అంతే తప్పితే నువ్వు తమిళ్ని నువ్వు విమర్శించకూడదు కదా, నువ్వు నేర్చుకోవాలి, కండిషనల్గా నేర్చుకోవాలి మనకు అర్థం కావాలంటే. అంతేగాని తమిళ భాషను పట్టుకుని విమర్శించి ఉపయోగం ఉంది. ఇప్పుడు మీకు ఈ ఓ సుకుమారి టైటిల్ పక్కన పెట్టి సినిమాలో ఇప్పుడు నువ్వు చెప్పిన పరేషాన్ కైండ్ ఆఫ్ పరేషాన్ ఉందా లాంగ్వేజెస్లో? లాంగ్వేజ్ మీరు వాడిన లాంగ్వేజ్ కోర్ లేదు. అది మన మంచిర్యాలలో మరి రిమోట్, ఇంకా చాలా దూరం. ఇది కొంచెం హైదరాబాద్కి దగ్గర. అండ్ ఇప్పుడు ఈ సినిమా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్కి దూరాన్నితో పాటు భాష కూడా మారుతూ ఉంది. అంటే మేబీ 100 కిలోమీటర్లకి భాష మారుతుంది అన్నట్టు. అది మేబీ ఇది అంత కోర్ ఏం లేదు ఇందులో తెలంగాణ, కానీ కోర్ అర్థం కాలేదే ఈ పదం అని అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంటే మన కొంచెం అందరికీ అర్థమైన తెలంగాణ, కానీ హైదరాబాద్ లో మాట్లాడే తెలుగు లాగే ఉంటుంది మోరార్లెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.